జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో గౌడ సోదరులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సభ్యులు గొడిశాల యాదగిరి గౌడ్, అధ్యక్షులు జనగాని లక్ష్మీనారాయణ, కార్యదర్శి చాటారి గౌడ్, క్యాషియర్ శ్రీపతి సదానందం గౌడ్, గౌరవ సభ్యులు గొడిశాల రాజయ్య గౌడ్, ఎల్కతుర్తి గౌడ సంఘం అధ్యక్షులు కొడిశాల కుమారస్వామి గౌడ్, ఉపాధ్యక్షులు గొడిశాల రాజేష్ గౌడ్, డైరెక్టర్స్ గొడిశాల సుమన్ గౌడ్, కొత్తకొండ కుమారస్వామి గౌడ్, విక్రమ్ గౌడ్, సూరారం, గౌరవ సభ్యులు దూలం ప్రభాకర్ గౌడ్, అధ్యక్షులు కుర్ర సాంబమూర్తి గౌడ్, కుర్ర చంద్రప్రకాష్ గౌడ్, కుర్ర రాజేందర్ గౌడ్, కుర్ర ప్రకాష్, శ్రీపతి భిక్షపతి గౌడ్, దూలం సుధాకర్ గౌడ్, దూలం సంపత్ గౌడ్, లచ్చన్న గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, మొడం సమ్మయ్య గౌడ్, వీరనారాయణపూర్ గ్రామంలో మండ వెంకటేశ్వర్లు గౌడ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మండ తిరుపతి గౌడ్, మండ పోచమ్మ, సదానందం, రాజయ్య, భాస్కర్, ఐలయ్య, గీత కార్మికులు పాల్గొన్నారు. ప్రతి గౌడ బిడ్డ కూడా గర్వపడాల్సినటువంటి విషయం అది. ఎందుకంటే ఒక విప్లవీరుడు మరి నాటి నుండి నేటి వరకు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి. మన గౌడ బిడ్డలు ఎక్కడ కానీ ఇంకా కొంత మనకి రేషంగాల పుడుక ఆయన వారసులుగా మనం కూడా రాజకీయంగా చైతన్యమై మరి ఆయన అయితే ఎట్లయితే బహుజనులను కలుపుకొని రాజకీయ అధికారాన్ని చేపట్టిండో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన యువకులు కూడా రాజకీయ చైతన్యంతో అన్ని వర్గాలను కలుపుకొని మనం కూడా సరే పార్టీలను పక్కన వెళ్దాం, ఒక రాజకీయ స్ఫూర్తి కలిగించడానికి మన యువత రంగంలో దిగి ముందుండాలని నేను ఈ సందర్భంగా మన యువతకు ప్రత్యేకంగా ఒక మా యొక్క వచ్చిన ప్రెసిడెంట్లకు, వైస్ ప్రెసిడెంట్లకు, కార్యకర్తలకు, మన తోటి గౌడ బిడ్డలకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు 375 జయంతి సందర్భంగా మనం ఎల్కతుర్తి ఈ గౌడ సంఘ ఆఫీసులో ఉండి మనకు ఆయన నిర్వాహాలు అప్పించడానికి కోసం మనం అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇదే స్ఫూర్తితోని మన ఎల్కతుర్తి మండల మన పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులతోని సర్దార్ పాపరాయుని విగ్రహం పెట్టించుకున్న దానికోసం మన గౌడ బిడ్డల అందరం మనం అన్ని కులస్తులను మనం కలిసి మనం ఒక విగ్రహంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇదే పిలుపును అన్నగారి దృష్టికి తీసుకుపోయి ట్యాంక్ బండి మీద కూడా జరుగుతుంది. అదే విధంగా మొయిలే అయినట్టయినా కూడా ఉన్నాడు కదా, మొయిలే బిడ్డ అన్నట్టని అక్కడ గోల్కొండ కిలకడ చంపి వరంగల్ కడ రక్తబొట్టు వేసిన మొయిలే అన్నగారికి కూడా ఆయన విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండి మీద పెట్టాలని ఈ రోజు మనం అందరం ఆయన కోసం ఆయన అనుచరులాగా ఆయన కులానికి పుట్టినందుకు మనకు ఎంతో గౌరవంగా ఉన్నది. ఆ రోజున వాళ్ళ తల్లి కూడబెట్టిన పైసల గురించి యుద్ధం కోసం రుమాలు చుట్టి బిడ్డ అని సాగదంపిన సర్దార్ పాపరాయునికి ఈ రోజు మనం అందరం రుణపడి ఉన్నాం. మన గౌడ సంఘానికి మన తీరని లోటు ఆయన మన కోసం ఎంతో త్యాగం చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పాపన్న ఆశయాలను జై పాపన్న, జై గౌడన, గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత, పాపన్న ఆశయాలను జై పాపన్న, జై గౌడన, గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత, పాపన్న ఆశయాలను జై పాపన్న, జై గౌడన, గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత, పాపన్న ఆశయాలను జై పాపన్న, జై గౌడన, గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత, పాపన్న ఆశయాలను జై పాపన్న, జై గౌడన, గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత, పాపన్న ఆశయాలను జై పాపన్న.
పాపన్న జై గౌడన్న గీతా కార్మికుల ఐక్యత గీతా కార్మికుల ఐక్యత